వింగ్ ప్రథమ బహుమతి సాధించింది. 138 దేశాలలో గంజాయి డ్రగ్స్ ను నియంత్రించడంలో పోలీస్ వ్యవస్థల మధ్యలో పోటీ జరిగితే హైదరాబాదు నగర పోలీస్ వ్యవస్థ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలబడ్డది. అంటే ఈ రోజు మా ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ ను నియంత్రించడానికి ఏ రకంగా మన పోలీస్ వ్యవస్థ ప్రయత్నం చేస్తుందో మీరందరూ గమనించాలి. కాబట్టి మిత్రులారా, ఈ రోజు గంజాయి డ్రగ్స్ కి సంబంధించి ఎంత పెద్దవారు ఉన్నా, ఎవరు బంధువులున్నా, ఎవరు మిత్రులున్నా, ఎవరిని ఈ ప్రభుత్వం వదలదు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. రాజకీయాలలో వాళ్ళకు హోదాలు ఉండొచ్చు, ఆ హోదాలలో ఉన్న వాళ్ళకు బంధువులు ఉండొచ్చు, ఆ బంధువులకు ఫామ్ హౌజులు ఉండొచ్చు. కానీ ఫామ్ హౌజులు డ్రగ్స్కో గంజాయికో కేంద్రాలుగా మారి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తామంటే ఫామ్ హౌజుల్లోనే కాదు, బొక్కలో దాచుకున్న మా పోలీస్ వ్యవస్థ లాక్కొచ్చి మరి కటకటాల వెనకాల వేస్తుంది. ఇతర దేశాల నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి శాశ్వతంగా ఇక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఈ వ్యాపారాలను కూడా చేస్తుండ్రు. మా పోలీస్ వ్యవస్థ వాళ్ళ పట్ల కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టింది. ఖచ్చితంగా వాళ్ళందరిని కూడా పట్టుకుంటాం, వాళ్ళందరినీ కటకటాల వెనకాల తోసేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా, దేశంలోనే ఆదర్శమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మన వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయి. మీరందరూ సహకరించాలి. తల్లిదండ్రులందరూ కూడా ఆలోచన చెయ్యాలి. మనం ఎంత కష్టపడి జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని ఆస్తులు అంతస్తులు కూడబెట్టినా, మన పిల్లలు వ్యసన పరులై గంజాయికో డ్రగ్స్కో బానిసలైతే మన బాధ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న చిత్తశుద్ధితో కూడుకున్న ఈ ప్రయత్నాన్ని రాజకీయాలకు అతీతంగా, వ్యక్తిగతమైన దేశాలకు అతీతంగా ఈ ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంలో వితండవాదం చేయడం కానీ, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టే వాళ్లను తెలంగాణ సమాజం బహిష్కరించాలి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఆనవాళ్లు ఉండొద్దు. ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటాలకు వేదిక, త్యాగాలకు పునాదులు. ఈడ అమరవీరులు గొప్ప త్యాగాలు చేసిన చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర కాలగర్భంలో కలిసిపోకూడదు. ఈ గంజాయి డ్రగ్స్ బ్యాచ్ను వదలకూడదు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ రైజింగ్ 2047 ఏ గ్రామమైనా, ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ సంస్థ అయినా పక్కా ప్రణాళికలను పకడ్బందీగా తయారు చేసుకొని వాటిని అమలు చేసుకుంటూ ముందుకు వెళితే విజయాలు సాధించడం పెద్ద విషయం కాదు. ఆ విధమైన ప్రణాళికల కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను పూర్తి చేసుకుంటున్నాం. 2047కి దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ దేశమే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ప్రపంచంతో పోటీ పడి అభివృద్ధి జరిగిందో ఒక నమూనాగా తెలంగాణను తీర్చిదిద్దాలని, భవిష్యత్ తరాలకు ఒక విజన్ డాక్యుమెంట్ ఇవ్వాలని ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నం చేస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని డిసెంబర్ 9, 2025 నాడు తెలంగాణ జాతికి అంకితం చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఈ పాలసీ డాక్యుమెంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు, అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్గా మారుతుంది. అందుకే ఈనాడు మేధావులు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకున్న వాళ్ళు ఈ ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వండి. మీ అనుభవాన్ని తెలంగాణ కోసం వినియోగించండి. ఈ తెలంగాణ రాష్ట్రం చేసే ప్రణాళిక తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలి. ఈరోజు నీతి ఆయోగ్ కావచ్చు, ప్రధానమంత్రి సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను, మా ఉప ముఖ్యమంత్రి గారు ఈ అంశాలను ప్రస్తావించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆసక్తిగా వినడం జరిగింది. మా ప్రణాళికలకు సహకరించడానికి కూడా మాట ఇవ్వడం జరిగింది. అందుకే ఈరోజు మనం రచించుకోబోయే తెలంగాణ రైజింగ్ 2047 రాబోయే 100 సంవత్సరాలకు అభివృద్ధి నమూనాగా
పక్కా ప్రణాళికతో ముందుకు వస్తున్నాం. ఈ ప్రణాళిక తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చబోతుంది. ఈ ప్రణాళికనే తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించబోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా ఇందులో భాగంగానే భారత్ ఫ్యూచర్ సిటీ ఈరోజు 400 సంవత్సరాల ముందు కులీ కుతుబ్ షాహీలు, నిజాం సర్కార్లు, అదేవిధంగా బ్రిటిషర్సు, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రులు ఈరోజు హైదరాబాద్ను, సికింద్రాబాద్ను, సైబరాబాద్ను నిర్మించడం జరిగింది. ఈరోజు మన అవసరాలు పెరిగిపోయినాయి. ఈరోజు ఉన్న